తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రైవేట్ గన్మెన్ మృతి చెందారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆర్మీలో పనిచేసిన సిద్ధయ్యను చెవిరెడ్డి గన్మెన్గా నియమించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. కారులో ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీసినప్పటికీ సిద్ధయ్యతో పాటు ఆయన భార్య మృతి చెందారు. వారి కుమారుడు గిరి, కుమార్తె గాయత్రికి తీవ్ర గాయాలయ్యాయి. కొడుకు గిరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రైవేట్ గన్మెన్ మృతి చెందారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆర్మీలో పనిచేసిన సిద్ధయ్యను చెవిరెడ్డి గన్మెన్గా నియమించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. కారులో ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీసినప్పటికీ సిద్ధయ్యతో పాటు ఆయన భార్య మృతి చెందారు. వారి కుమారుడు గిరి, కుమార్తె గాయత్రికి తీవ్ర గాయాలయ్యాయి. కొడుకు గిరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.